నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు దేశ ప్రజలంతా సంకల్పిస్తేనే వికసిత్ భారత్ సాకారమవుతుందన్న ప్రధాని యువత నాయకత్వ బాధ్యతలు చేపట్టాలని ఎర్రకోట నుంచి పిలుపు వికసిత్ భారత్ లక్ష్య సాధనకు 7 రంగాలు కీలకమన్న మోదీ ప్రపంచ సంక్షోభాలను సమర్థంగా అధిగమించి దేశం పురోగమిస్తోందని వ్యాఖ్య మహిళా రిజర్వేషన్ల బిల్లుకు సహకరించాలని ప్రతిపక్షాలకు ప్రధాని పిలుపు నక్సల్ భావజాలాన్ని మోసేవారితో అప్రమత్తంగా ఉండాలని సూచన స్వర్ణాంధ్ర వికసిత్ భారత్ కోసం ప్రజలు కలిసి రావాలన్న చంద్రబాబు చేతిలో జాతీయ జెండా గుండెల్లో బలమైన ఎజెండా ఉండాలని ఉద్ఘాటన రాష్ట్రంలో చిట్ట చివరి వ్యక్తికి సాయం అందించడమే లక్ష్యమన్న సీఎం 2029 చివరి నాటికి ప్రతి పేదవాడికి సొంతిళ్లు నిర్మించిస్తామని హామీ తెలంగాణ నీటి వాటాల్లో రాజీ పడే ప్రసక్తే లేదన్న రేవంత్ రెడ్డి పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి రైతుల కళ్లల్లో ఆనందం నింపుతామని ప్రకటన టీఎస్ ఐపాస్ ద్వారా 1,95,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయన్న సీఎం 78,000 ఉద్యోగావకాశాలకు హామీ డ్రగ్స్ ఆహార కల్తీ నివారిస్తామని వెల్లడి ఇండోనేషియాను వణికించిన మరో భూకంపం కుప్పకూలిన భవనాలు ఆవాసాలు 38 మంది దుర్మరణం శిథిలాల్లో చిక్కుకున్న అనేక మంది 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంగా ప్రతి భారతీయుడు కలలు కనాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుంచి జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని గాంధీజీ సహా స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తొలిసారిగా ఎర్రకోటపై వందే మాతరం నినాదం మారుమోగిందన్నారు దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు ప్రజలు చేస్తున్న కృషి వల్లే గడిచిన 12 ఏళ్లలో భారత్ బలహీనమైన 5 ఆర్థిక వ్యవస్థల స్థాయి నుంచి నేడు ప్రధాన ఆర్థిక వ్యవస్థల జాబితాలోకి చేరిందని ప్రధాని గుర్తు చేశారు దేశవ్యాప్తంగా 80వ స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ ఉదయం రాజ్ఘాట్ వద్ద మహాత్ముడికి నివాళులు అర్పించిన ప్రధాని నరేంద్ర మోదీ అక్కడి నుంచి ఎర్రకోటకు చేరుకున్నారు. అక్కడ ఆయన సైనికుల గౌరవ వందనం స్వీకరించారు. తర్వాత ఎర్రకోటపైకి ప్రధాని చేరుకునే సమయంలో వాయుసేన పూలవర్షం కురిపించింది. ఈ వేడుకల్లో భాగంగా దేశ చరిత్రలో తొలిసారి వందే మాతరం గేయాన్ని పూర్తిగా ఆలపించారు. అనంతరం వరుసగా 13వసారి ప్రధాని నరేంద్ర మోదీ స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడిన ప్రధాని మోదీ 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధనలో సామాజిక ఆర్థిక రంగాల్లో యువత నాయకత్వ బాధ్యతలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం భారత్కు చిన్న కలలు ఇక సరిపోవని ప్రతి ఒక్కరూ పెద్ద కలలు కనాలని చెప్పిన ప్రధాని దేశాన్ని మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లేందుకు తయారీ, విద్యుత్, అగ్రికల్చర్, ఫుడ్ ప్రాసెసింగ్, టెక్నాలజీ, ఇన్నోవేషన్, గతిశక్తి, రక్షణ శక్తి, గ్రీన్ అండ్ బ్లూ ఎకనామీ, సాఫ్ట్ పవర్లపై మరింత దృష్టి పెడుతున్నట్లు ముఖ్యంగా డ్రోన్లు, హైపర్సోనిక్ టెక్నాలజీలో స్వయం సమృద్ధి సాధించి భారత్ను డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా మారుస్తామన్నారు. దేశంలో సెమీకండక్టర్ల ఉత్పత్తి ఇప్పటికే ప్రారంభమైందన్న మోదీ అణు విద్యుత్ రంగంలో స్వయం సమృద్ధి సాధిస్తున్నట్టు తెలిపారు. 2047 నాటికి 100 గిగావాట్ల అణు విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నామని ఇందుకు కొత్తగా 5 అణు రియాక్టర్లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. సంక్షోభ సమయాల్లో కొందరు ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేశారని మండిపడిన ప్రధాని కోవిడ్ సమయంలో టీకాలు రావని పశ్చిమాసియా సంక్షోభం తలెత్తినప్పుడు పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ కొరత ఏర్పడుతుందని భయాందోళనలు సృష్టించారని చెప్పారు. కానీ కేంద్రం తీసుకున్న ముందస్తు చర్యల వల్ల దేశంలో ఏ రోజు ఇంధనం, గ్యాస్, యూరియా కొరత రాలేదని ప్రధాని గుర్తు చేశారు. पिछले 10-12 वर्ष में कितने संकटों का सामना करना पड़ा। कोरोना जैसी वैश्विक महामारी ने पूरी दुनिया को चिंता में डाल दिया। सारी व्यवस्थाएं चरमरा गई। वेस्ट एशिया का क्राइसिस आया, पेट्रोल पंप पे पेट्रोल नहीं मिलेगा, गैस नहीं मिलेगा, डीजल नहीं मिलेगा, फर्टिलाइजर नहीं मिलेगा। सारी दुनिया भर की अफवाहें फैला करके भारत के लोगों को भयभीत करने का, डराने का, चिंता के अंदर डुबो देने का कुछ लोगों को आनंद आ रहा था। लेकिन देश ने देख लिया कि पिछले 10-12 साल की सुविचारित योजनाएं रंग ला रही है और हम
इतने बड़े संकट के बावजूद भी नागरिक देवो भव के मंत्र को लेकर के जीते हुए भारत ने जो तैयारियां की थी, एक के बाद एक कदम उठाया था। सोचा नहीं था कि संकट आएगा, लेकिन उस संकट के समय में ये सारी चीजें काम आ गई और आज देश में गैस भी है, पेट्रोल भी है, यूरिया भी है। అటవీ ప్రాంతాల్లో దశాబ్దాలుగా పాతుకుపోయిన సాయుధ నక్సలిజాన్ని అణిచివేసి ఆ సంక్షోభం నుంచి దేశాన్ని విముక్తం చేశామని ప్రధాని చెప్పారు. తుపాకులు పట్టిన నక్సల్స్ పోయినా వారి భావజాలాన్ని మోసే మేధో నక్సల్స్ సమాజంలో ఇంకా పొంచి ఉన్నారని హెచ్చరించారు. వారితో అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. वर्षों तक देश की सत्ता में माओवादी सोच के लोग गलियारों में अपनी जगह बना करके बैठे थे। सरकारी कमेटियों में सलाहकार के रूप में भी ये माओवादी सोच ने नीतियों को प्रभावित किया था। मेरे प्यारे देशवासियों, जंगलों में हमें हथियारी नक्सलों का खात्मा बुलाने में, उस संकट से देश को मुक्त कराने में सफलता मिली है। लेकिन हथियारी नक्सल तो गए, लेकिन दिमागी नक्सल, ये दिमागी नक्सल मौके की तलाश में है। हिंसा अराजकता के वो रास्ते खोज रहे हैं। समाज को गलत राह पर घसीटने के लिए भांति भांति के दांव कर रहे हैं। दिमागी नक्सलियों को पहचानना होगा, इन दिमागी नक्सलियों को आइसोलेट करना होगा। దేశంలోని యువతను విభిన్న రంగాల్లో ప్రోత్సహించేందుకు కేంద్రం అన్ని చర్యలు చేపట్టిందని ప్రధాని మోదీ గుర్తు చేశారు. కేంద్రం ఇచ్చిన ప్రోత్సాహం, ఆర్థిక సహాయంతో దేశ యువత దాదాపు 2.5 లక్షల స్టార్టప్లు ప్రారంభించి అనేక మందికి ఉపాధి కల్పిస్తున్నారని ప్రధాని చెప్పారు. పేద మధ్యతరగతి కుటుంబాలపై ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు దేశవ్యాప్తంగా ఉచితంగా ఆన్లైన్ కోచింగ్ అందిస్తామని మోదీ ప్రకటించారు. विकसित भारत की यात्रा में युवाओं की बहुत बड़ी भूमिका। इतना ही नहीं, विकसित भारत का सबसे बड़ा लाभार्थी भी मेरे देश का युवा है। साथियों, पिछले 10-12 साल में उस दिशा में बहुत कुछ हुआ है। स्टार्टअप इंडिया अभियान, आज पूरे देश में 2.5 लाख से ज्यादा रजिस्टर्ड स्टार्टअप बन गए। देश के नौजवान खुद तो काम कर रहे हैं, अनेकों को रोजगार दे रहे हैं। 1 लाख करोड़ रुपया इनोवेशन फंड भारत सरकार ने घोषित किया है। 1 लाख करोड़ रुपया आपके दिल दिमाग को सामर्थ्य देने का एक व्यवस्था हमने कर दी है। हमारे मध्यम वर्गीय परिवारों के सामने एक बहुत बड़ा बोझ बन चुका है कोचिंग क्लासेस की स्पर्धा। हर माँ बाप को लग रहा है कि कोचिंग क्लास में बच्चे को नहीं भेजा तो हम प्रतिष्ठित परिवार नहीं है। इन गरीब और मिडिल क्लास परिवारों की हम चिंता करते हुए हजारों करोड़ रुपए का उनका खर्च है वो भी बचे, बेटे भी अपने आसपास रह सके, उनकी देखभाल हो सके, परिवार पर आर्थिक बोझ न आए। और इसलिए हमने युवाओं के लिए विभिन्न परीक्षाओं की फ्री ऑनलाइन कोचिंग हमने करने का निर्णय किया है। రాజకీయ వివాదాలు విడనాడి చట్టసభల్లో మహిళలకు 33% ప్రాతినిధ్యం కల్పించే రిజర్వేషన్ల అమలుకు కలిసి రావాలని అన్ని రాజకీయ పార్టీలకు ప్రధాని విజ్ఞప్తి చేశారు. बहुत बड़ी मात्रा में हमारी महिलाएं जनप्रतिनिधि बनकर के देश का मार्गदर्शन कर रही है, समस्याओं का समाधान कर रही है, बहुत ही सक्षम नेतृत्व दे रही है। और इसी को ध्यान में रखते हुए हमने पार्लियामेंट में नारी शक्ति बंधन अधिनियम पारित किया था। लेकिन किसी न किसी कारण से ये सपना राजनीतिक अखाड़े का शिकार हो गया। मैं देश के सभी राजनीतिक दलों से आज लाल किले की प्राचीर से तिरंगे झंडे की छाया में खड़े होकर के प्रार्थना करता हूं, आइए उन महिलाओं के सम्मान में आगे आइए और जल्द से जल्द हमारी माताओं बहनों को 33% विधानसभा और लोकसभा में उनको प्रतिनिधित्व मिले। आइए महिला आरक्षण लागू करके महिला सम्मान में आप भी जुड़िए, आप भी यश लीजिए, आप भी क्रेडिट लीजिए, लेकिन मेरी माताओं बहनों को हक दीजिए। ఇదే సమయంలో కేంద్రం చేపట్టిన చర్యలతో క్రీడా రంగంలో కూడా దేశం ముందడుగు వేసిందన్న ప్రధాని ఆ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లేందుకు 2036లో ఒలింపిక్స్ నిర్వహణ బిడ్ను సాధించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్టు వివరించారు. భవిష్యత్తు క్రీడాకారులను తీర్చిదిద్దేందుకు 5 నుంచి 15 ఏళ్ల చిన్నారుల్లో ప్రతిభావంతులను గుర్తించే ప్రక్రియ చేపడతామని ప్రధాని ప్రకటించారు. దేశ 80వ స్వాతంత్ర దినోత్సవ వేళ ప్రధాని నరేంద్ర మోదీ ఈసారి తన ప్రసంగాన్ని కాస్త త్వరగానే ముగించారు. గత 4 ఏళ్లలో ఆయన చేసిన ప్రసంగాల్లో ఇదే చిన్నది. ఈ ఏడాది ఆయన ప్రసంగం 75 నిమిషాలు సాగింది. గత ఏడాది మోదీ 103 నిమిషాల పాటు సుదీర్ఘంగా ప్రసంగించారు. 2024లో 98 నిమిషాలు మాట్లాడారు. 2017లో 56 నిమిషాలు చేసిన ప్రసంగమే అతి తక్కువ నిడివిగలది. 2014 ఏడాది ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన చేసిన తొలి ప్రసంగం 65 నిమిషాలు సాగింది. ఇక ఎర్రకోటపై నుంచి అతి తక్కువ సమయం ప్రసంగించిన రికార్డు 1954లో నెహ్రూ, 1966లో ఇందిరాగాంధీ పేరిట ఉంది. వారిద్దరూ ఆయా సంవత్సరాల్లో కేవలం 14 నిమిషాలు మాత్రమే మాట్లాడారు. ఎర్రకోటపై నుంచి వరుసగా అత్యధిక సార్లు ప్రసంగించిన ప్రధానుల జాబితాలో నెహ్రూ మొదటి స్థానంలో ఉన్నారు.
ఆయన వరుసగా 17 సార్లు ప్రసంగించారు. రెండో స్థానంలో ఉన్న మోదీ ఇప్పుడు 13వసారి ప్రసంగించారు. మూడవ స్థానంలో నిలిచిన ఇందిరాగాంధీ 12 సార్లు ఎర్రకోట నుంచి జాతిని ఉద్దేశించి మాట్లాడారు. ఈసారి స్వాతంత్ర దినోత్సవానికి ప్రధాని మోదీ ముదురు ఎరుపు రంగుతో కూడిన సంప్రదాయ రాజస్థానీ బాంధనీ తలపాగాతో ఆకట్టుకున్నారు. తెల్లటి కుర్తా, చాక్లెట్ గోధుమ రంగు వెస్ట్ కోట్, జాకెట్ ధరించారు. జోధ్పూర్, జైపూర్, ఉదయ్పూర్, జామ్నగర్, కచ్ ప్రాంతాలు బాంధనీ కళకు ప్రసిద్ధిగాంచాయి. చిన్న వస్త్రాలను దారంతో కట్టి రంగులు అద్ది తయారు చేస్తారు. తర్వాత దారాలు తొలగించిన వస్త్రంపై చుక్కలు, ఆకృతులు కనిపిస్తాయి. బాంధనీ వస్త్ర తయారీకి చేనేత కార్మికులు రోజుల తరబడి శ్రమపడి వేలాది చిన్న ముడులు వేయాల్సి ఉంటుంది. ఇది భారతదేశ హస్తకళల గొప్పతనాన్ని, వోకల్ ఫర్ లోకల్ నినాదాన్ని ప్రపంచానికి చాటుతుందని ఫ్యాషన్ డిజైనర్లు కొనియాడారు. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వరుసగా రెండో ఏడాది ఎర్రకోట వద్ద స్వాతంత్ర వేడుకలకు దూరంగా ఉండడంపై బీజేపీ మండిపడింది. ఆయన ఆలోచన విధానం నక్సల్స్ తరహాలో ఉందని విమర్శించింది. దేశభక్తుడైన ఏ ప్రతిపక్ష నేత, ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తులు స్వచ్ఛందంగానే స్వాతంత్ర వేడుకలకు హాజరు కావాలని బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ ఎక్స్లో పేర్కొన్నారు. రాహుల్ గాంధీ నిర్ణయం వందేమాతరంపై ఆయన ద్వేషాన్ని తెలియచేస్తోందని ఆరోపించారు. ప్రతిపక్ష నేత పదవికి రాహుల్ గాంధీ అనర్హుడని భండారీ మండిపడ్డారు. వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర లక్ష్య సాధనలో ప్రజలు భాగస్వాములు కావాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. నా దేశం నా బాధ్యత నినాదంతో ముందుకు సాగాలన్న సీఎం చేతిలో జాతీయ జెండా, గుండెల నిండా బలమైన ఎజెండా ఉండాలని స్వాతంత్ర వేడుకల్లో సూచించారు. ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరికి అభివృద్ధి, సంక్షేమ ఫలాలను అందించే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు వివరించిన చంద్రబాబు ప్రభుత్వం ఇస్తున్న అవకాశాలను అందుకుని ఆకాశమే హద్దుగా ఎదగాలని యువతకు దిశానిర్దేశం చేశారు. రాజధాని అమరావతిలో తొలిసారి నిర్వహించిన స్వాతంత్ర వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. శకటాల ప్రదర్శనను తిలకించారు. తరువాత ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగించిన చంద్రబాబు రాష్ట్ర పునర్నిర్మాణం కోసం పాలకులుగా కాకుండా సేవకులుగా పనిచేస్తున్నామని తెలిపారు. చేతిలో జాతీయ జెండా, గుండెల్లో బలమైన ఎజెండాతో భవిష్యత్తు కోసం కలిసికట్టుగా నడుద్దామని పిలుపునిచ్చారు. వ్యక్తిగత జీవితంలో ప్రతి ఒక్కరూ విజయం సాధిస్తే అది దేశ నిర్మాణంలో భాగమేనన్నారు. వచ్చే 20 ఏళ్లలో ప్రపంచాన్ని జయిద్దామనే లక్ష్యంతో ముందుకు సాగుదామన్న చంద్రబాబు విధ్వంసం నుంచి వికాసం దిశగా కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ను ముందుకు తీసుకువెళ్తున్నట్లు పేర్కొన్నారు. స్వాతంత్రం మనందరికీ హక్కులు ఇచ్చింది. స్వర్ణాంధ్ర మనకు, మన పిల్లలకు బంగారు భవిష్యత్తు ఇస్తుంది. స్వాతంత్రం మనకు అవకాశాలు ఇచ్చింది. స్వర్ణాంధ్ర ఆ అవకాశాలను ఆర్థిక శక్తిగా మారుస్తుంది. స్వాతంత్రం మనల్ని ఐక్యత చేసింది. స్వర్ణాంధ్ర మనల్ని దేశంలో నెంబర్ 1 శక్తిగా నిలబెడుతుంది. 2047 నాటికి అంతా గర్వించేలా స్వర్ణాంధ్ర నిర్మిద్దాం. ఇది కేవలం ప్రభుత్వ లక్ష్యం కాదు, ఇది మన తరానికి వచ్చిన చారిత్రక అవకాశం. విధ్వంసం నుంచి వికాసం వైపు అడుగులేశాం. ఇక వికాసం నుంచి వైభవం వరకు ప్రయాణిద్దాం. వికసిత్ భారత్ నిర్మిద్దాం. స్వర్ణాంధ్రప్రదేశ్ సాధిద్దాం. సమాజంలోని చివరి వ్యక్తికి కూడా సాయం అందేలా పనిచేస్తున్నామన్న చంద్రబాబు ఎన్నికల హామీల్లో చెప్పని వాటిని కూడా అమలు చేస్తున్నామని చెప్పారు. యువత ఉద్యోగాలు సృష్టించే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించిన సీఎం ప్రభుత్వం సృష్టించే అవకాశాలని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నవ్యాంధ్ర భవిష్యత్తు యువత చేతుల్లో ఉంది. వారంతా ఉద్యోగాలు సృష్టించే స్థాయికి ఎదగాలి. ప్రపంచ స్థాయి నైపుణ్యాలతో గ్లోబల్ లీడర్లుగా ఎదగాలి. ఉద్యోగాల కోసం మీరు ఎదగడం కాదు, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు రాష్ట్రానికి వచ్చేలా చేస్తున్నాం. నిరుద్యోగుల కోసం నైపుణ్యం అనే ఇంటిగ్రేటెడ్ ప్లాట్ఫామ్ తీసుకొచ్చాం. మెగా డిఎస్సి 2025 ద్వారా 15,941 ఉపాధ్యాయ పోస్టుల్ని పారదర్శకంగా భర్తీ చేశాం. దీనికి ఎన్నో అడ్డంకులు వచ్చాయి, సృష్టించారు, తప్పుడు ఆరోపణలు చేశారు. అన్ని అధిగమించి తొలి సంతకాన్ని నిలబెట్టుకుని ముందుకు పోతున్నాం. ఇక ప్రతి ఏటా డిఎస్సి ద్వారా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామని ఈ వేదిక నుంచి ప్రకటిస్తున్నాను. ప్రపంచంలోనే నంబర్ 1 రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దుతామని చంద్రబాబు ప్రకటించారు. అమరావతి ఆంధ్రుల ఆత్మగౌరవం, 5.5 కోట్ల ఆంధ్రుల ఆత్మ గౌరవానికి ప్రతీక. మన రాజధాని అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ గా రాజధాని నిలుస్తుంది. బ్లూ సిటీ, గ్రీన్ సిటీ, గ్రీన్ ఎనర్జీ, కార్బన్ న్యూట్రల్, నో పోల్ సిటీ, డీప్ టెక్
క్యాపిటల్ గా అమరావతి ప్రపంచ స్థాయి నగరంగా నిర్మాణం అవుతుంది. రాజధానిలో 50,000 కోట్ల విలువైన పనులు 25-30,000 మందితో రాత్రింబగుళ్ళు జరుగుతున్నాయి. భవిష్యత్తులో ప్రతి పౌరుడు అమరావతి నా రాజధానిని గర్వంగా చెప్పుకునేలా ప్రపంచంలోనే నెంబర్ 1 రాజధానిగా అమరావతిని తయారు చేస్తామని రాష్ట్రానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో 2029 నాటికి ప్రజలందరికీ ఇళ్లు నిర్మించాలనేది లక్ష్యమన్న చంద్రబాబు ఆ దిశలో చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. తెలంగాణ నీటి వాటాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పెండింగ్ ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేసి రైతుల కళ్లల్లో ఆనందం చూస్తామని స్వాతంత్ర్య వేడుకల్లో ఉద్ఘాటించారు. విద్య, వైద్యం ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యాంశాలని చెప్పిన రేవంత్ రెడ్డి ఆయా రంగాల్లో పెద్ద ఎత్తున సంస్కరణలు అమలు చేస్తున్నట్లు వివరించారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు గుర్తు చేశారు. హైదరాబాద్లోని చారిత్రక గోల్కొండ కోటలో తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవాలు నిర్వహించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేసి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన సీఎం విధ్వంసమైన రాష్ట్రాన్ని వికాసం వైపు నడిపించేందుకు యత్నిస్తున్నట్లు వివరించారు. రాష్ట్ర భవిష్యత్తుకు అవసరమైన కార్యాచరణను సిద్ధం చేసుకుంటూ ముందుకు వెడుతున్నామన్న సీఎం ప్రతి పేదవాడికి ఆత్మగౌరవంతో కూడిన జీవితాన్ని అందించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. తెలంగాణ నీటి హక్కుల విషయంలో రాజీ పడేది లేదన్న ఆయన పెండింగ్ ప్రాజెక్టులు అన్నీ పూర్తి చేస్తామని, త్వరలోనే పాలమూరు ప్రాజెక్టు పూర్తి చేసి నీరు అందిస్తామని వివరించారు. విధ్వంసమైన తెలంగాణ రాష్ట్రాన్ని వికాసం వైపు నడిపించేందుకు ప్రయత్నం చేస్తున్నాం. 32 నెలల్లో దెబ్బతిన్న వ్యవస్థల్ని ఒక్కొక్కటిగా గాడిలో పెడుతూ వస్తున్నాం. సంక్షేమాన్ని విస్తరించాం, అభివృద్ధికి కొత్త దిశను నిర్దేశించాం. తెలంగాణ భవిష్యత్తుకు అవసరమైన కార్యాచరణను సిద్ధం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. సంక్షేమాన్ని ఆర్థిక కోణంలోనో ఖర్చు పెట్టిన రూపాయలతోనో లెక్క కట్టడం లేదు. మా సంక్షేమ ఆలోచనలో మానవీయత ఉంది, పేదవాడి పట్ల బాధ్యత ఉంది, వారి జీవితాల్లో ఆనందం నింపాలన్న తపన ఉంది. వారికి ఆరోగ్యవంతమైన జీవితాలను అందించే ప్రయత్నం మేము చేస్తున్నాం. ఆత్మ గౌరవంతో కూడిన జీవన విధానాన్ని అందించే సంకల్పం మా ప్రభుత్వానికి ఉన్నది. ఓట్ల కోసమో మొక్కుబడి హామీలుగానో మేము సంక్షేమాన్ని చూడడం లేదు. టీఎస్ ఐపాస్ ద్వారా 1,95,000 కోట్ల పెట్టుబడులు సాధించామన్న రేవంత్ మరో 78,000కు పైగా ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయని తెలిపారు. ఇదే సమయంలో పేదల సొంతింటి కలను ఇందిరమ్మ ఇండ్ల ద్వారా సాకారం చేయటం సహా గర్వంగా జీవించే భరోసా కల్పిస్తున్నట్లు వివరించారు. ఇందిరమ్మ ఇండ్లు అంటే కేవలం అవి 4 గోడలు పైన స్లాబ్ మాత్రమే కాదు. పేదల ఆత్మ గౌరవ ఆనవాళ్ళు ఈ ఇందిరమ్మ ఇండ్లు. జీవితమంతా కష్టించిన సొంత ఇల్లు కట్టుకోలేమన్న నిస్సహాయత నుండి మాకు సొంత ఇల్లు ఉందని గర్వంగా చెప్పుకునే భరోసా ప్రజా ప్రభుత్వం అందిస్తున్నది. అందుకే పేదల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టేలా ఇందిరమ్మ ఇండ్లు నిర్మించడం జరుగుతుంది. తొలి దశలో 4.50 లక్షల ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. ఒక్కొక్క ఇంటికి 5 లక్షల రూపాయల ఉచిత సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నది. రెండో విడతలో 2.50 లక్షల కొత్త ఇండ్లను మంజూరు చేశాం. హైదరాబాద్ కోర్ అర్బన్ రీజన్ ఎకానమీ పరిధిలో ఖరీదైన నివాస ప్రాంతాల్లో 1,00,000 ఇందిరమ్మ ఇండ్లను నిర్మిస్తున్నాం. తెలంగాణ శాంతి భద్రతలను పకడ్బందీగా నిర్వహిస్తూ పెట్టుబడులు, పరిశ్రమలు, అంతర్జాతీయ కార్యక్రమాలకు సురక్షిత గమ్యస్థానంగా నిలుపుతున్నామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. డ్రగ్స్, ఆహార కల్తీపై ఉక్కుపాదం మోపుతున్నామన్న సీఎం ఇందుకోసం టీజీ సేఫ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. తల్లిదండ్రులను పట్టి పీడిస్తున్న సమస్య డ్రగ్స్, ఆహార కల్తీ. పిల్లలు పాఠశాలలకు వెళ్ళినా, కళాశాలలకు వెళ్ళినా తల్లిదండ్రులు ఆందోళనతో ఉండే పరిస్థితి ఈ రోజు నగరంలో దాపురించింది. చాలా వరకు కల్తీ ఆహారం వల్ల మన ఆరోగ్యం దెబ్బతినే పరిస్థితి ఉన్నది. అందుకే డ్రగ్స్ మరియు కల్తీ ఆహారానికి సంబంధించి ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకురావడమే కాకుండా ఖచ్చితంగా అమలు చేయడం ద్వారా ఇందులో ఉన్న నేరస్తులను కఠినంగా శిక్షించాలని ఈ రోజు నూతన వ్యవస్థను ఏర్పాటు చేసినామని, ఈ నూతన వ్యవస్థ ద్వారా రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్, అదేవిధంగా ఫుడ్ అడల్ట్రేషన్కు సంబంధించి ఏ చిన్న తప్పిదాన్ని కూడా
రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. ఖచ్చితంగా వీటి మీద మేము చాలా కఠినంగా వ్యవహరిస్తాం. ఈ నెల 17 నుంచి అన్ని మండలాల్లో ప్రజావాణి నిర్వహిస్తామన్న సీఎం ప్రజలు ఎక్కడి నుంచైనా ఫిర్యాదులు దరఖాస్తులు అందించేలా త్వరలోనే ఆన్లైన్ విధానంలోనూ చేపడతామని ప్రకటించారు. చెరువులను ప్రక్షాళన చేసి లేక్ ఎకానమీని అభివృద్ధి చేస్తామని చెప్పారు. తమిళ రాజకీయాల్లో సినీ నటి త్రిష మరోసారి చర్చనీయాంశమయ్యారు. తమిళనాడు ప్రభుత్వ రాష్ట్ర స్థాయి స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమంలో ఆమె సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యారు. 15 ఆగస్టు సందర్భంగా ముఖ్యమంత్రి విజయ్ చెన్నైలోని సెక్రటేరియట్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి విజయ్ తల్లిదండ్రులతో పాటు త్రిష కూడా హాజరయ్యారు. కెమెరాల కళ్లన్నీ త్రిషనే ప్రధానంగా ఫోకస్ చేశాయి. స్త్రీ శక్తి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని ఉపయోగించుకుని ఏపీ మహిళలు మరింత అభ్యున్నతి సాధించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు. స్త్రీ శక్తి పథకాన్ని ప్రారంభించి ఏడాది పూర్తయిన వేళ పరేడ్ గ్రౌండ్స్ నుంచి సీడ్ యాక్సెస్ రోడ్ మీదుగా చంద్రబాబు మహిళలతో కలిసి ఉచిత బస్సులో ప్రయాణించారు. ఈ ప్రయాణంలో వివిధ జిల్లాల నుంచి వచ్చిన మహిళలతో సీఎం ముఖాముఖి నిర్వహించారు. ఈ పథకం ద్వారా పొదుపు అవుతున్న నగదు, కుటుంబాలకు చేకూరుతున్న లబ్ధిపై అడిగి తెలుసుకున్నారు. మత్స్యకార, చేనేత మహిళలు, విద్యార్థినులు ఈ పథకం తమ ఆర్థిక వృద్ధికి, వ్యాపార అభివృద్ధికి తోడ్పడుతోందని ఆనందం వ్యక్తం చేశారు. మహిళలు స్వశక్తితో ఎదగాలని, ఆరోగ్యకరమైన అలవాట్లతో ఆదాయాన్ని పొదుపు చేసుకోవాలని చంద్రబాబు సూచించారు. ఉచిత ప్రయాణ సదుపాయంతో రోడ్డు ప్రమాదాలు గణనీయంగా తగ్గినట్లు చంద్రబాబు చెప్పారు. ఈ ప్రయాణం తరువాత మహిళలతో సీఎం క్యాంప్ కార్యాలయంలో హై టీ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు ఎవరూ ఓటును డబ్బుకు అమ్ముకోరాదని సూచించారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించడమే కాకుండా యువత పరిష్కారాలను చూపాలని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. డబ్బుకు ఓటును, తప్పుడు సమాచారానికి ఆలోచనను అమ్ముకోవద్దని సూచించారు. కాకినాడ పోలీస్ పరేడ్ మైదానంలో జరిగిన స్వాతంత్ర దినోత్సవాల్లో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. జాతీయ పతాకను ఆవిష్కరించిన ఆయన ప్రత్యేక రథంపై పరేడ్లో పాల్గొన్నారు. పోలీసు దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శకటాల ప్రదర్శన తిలకించారు. అనంతరం మాట్లాడిన ఆయన బలమైన, సమర్థ దేశంగా ప్రపంచానికి నాయకత్వం వహించే దిశలో భారత్ అడుగులు వేస్తోందని చెప్పారు. వికసిత్ భారత్ సంకల్పంలో ఏపీ తనదైన పాత్ర పోషిస్తుందన్న పవన్ యువత ప్రతి రంగంలో నిర్మాణాత్మక పాత్ర పోషించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా స్వాతంత్ర్య వేడుకలను ఘనంగా నిర్వహించారు. అసెంబ్లీ ప్రాంగణంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు జాతీయ జెండాను ఎగురవేసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ జాతీయ జెండాను ఎగురవేశారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు. జనసేన కార్యాలయంలోనూ ఆ పార్టీ నేతలు వేడుకలు నిర్వహించారు. వైసీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన వేడుకల్లో ఆ పార్టీ సీనియర్ నేతలు పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు. విజయవాడ మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో జరిగిన స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొన్న మంత్రి నారా లోకేష్ మహిళలను గౌరవంగా చూసినప్పుడే సమాజం బాగుపడుతుందన్నారు. ఇదే నమ్మకంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమంలో స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. తిరుపతి పోలీస్ పరేడ్ మైదానంలో 15 ఆగస్టు వేడుకల్లో పాల్గొన్న ఆనం ప్రసంగిస్తూ ఉండగా కళ్లు తిరిగి పక్కకు వాలిపోయారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆయన కింద పడకుండా పట్టుకున్నారు. పక్కన కూర్చోబెట్టి సపర్యలు చేశారు. సకాలంలో వైద్య సిబ్బంది ప్రాథమిక చికిత్స అందించారు. ఆనం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రాల్లో మంత్రులు 3 రంగుల జెండాను ఎగురవేయగా రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధులు పార్టీ కార్యాలయాల్లో జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు. హైకోర్టులో సీజే జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అసెంబ్లీ ప్రాంగణంలో మహాత్మాగాంధీ విగ్రహానికి శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నివాళులు అర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. గాంధీ భవన్లో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, కార్యకర్తలు 15 ఆగస్టు వేడుకలు జరుపుకున్నారు. మతం, కులం పేరిట రాజకీయాలు చేస్తూ ప్రజలను ఆ మత్తులో ఉంచుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణ మళ్లీ పట్టాలు ఎక్కుతుందనే విశ్వాసం ఉందని పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అధ్యక్షుడు రామచంద్రరావు జాతీయ జెండాను ఎగురవేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీలు లక్ష్మణ్, ఈటల రాజేందర్, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ పాల్గొన్నారు. వామపక్ష పార్టీలు సహా తెలంగాణ రక్షణ సేన కార్యాలయాల్లో వేడుకలు నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం రుణాల ద్వారా వచ్చే వారం
మరో 2,000 కోట్ల రూపాయలు సమీకరించుకోనుంది. ఈ మేరకు ఆర్థిక శాఖ రిజర్వ్ బ్యాంకు ద్వారా బాండ్లు జారీ చేసింది. ఆ బాండ్లను ఆర్బీఐ ఈ నెల 18న వేలం వేయనుంది. వేలంలో బాండ్ల విక్రయం తర్వాత మరుసటి రోజు తెలంగాణ ఖజానాకు ఆ మొత్తం జమ అవుతుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు 34,900 కోట్ల రూపాయలను రుణాల ద్వారా సేకరించింది. ఇప్పుడు తీసుకునే 2,000 కోట్లను కలిపితే ఆ మొత్తం 36,900 కోట్ల రూపాయలకు చేరనుంది. అగ్నిపర్వతాలు, భూకంపాలకు కేంద్రమైన ఇండోనేషియాను మరో భారీ భూకంపం వణికించింది. తూర్పు నుసాటెంగ్ గారా ప్రావిన్స్లోని ఫ్లోరెస్ దీవికి సమీపంలో 7.7 తీవ్రతతో భూమి కంపించగా అనేక భవనాలు కుప్పకూలాయి. ఈ భూకంపం ధాటికి 38 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా అనేక మంది భవనాల శిథిలాల కింద చిక్కుకున్నారు. భూగర్భంలో 10 కిలోమీటర్ల లోతు ఎండే నగరానికి వాయువ్యంగా 68 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. ఈ భూకంప ప్రభావంతో తూర్పు నుసాటెంగ్ గారా, పశ్చిమ నుసాటెంగ్ గారా ప్రాంతాల్లో విద్యుత్, సమాచార వ్యవస్థలు దెబ్బతిన్నాయి. మౌమేరేలోని పోర్ట్ టెర్మినల్ వెయిటింగ్ రూమ్ కుప్పకూలింది. సిక్కాలోని సెయింట్ పీటర్ మేజర్ సెమినరీ పైకప్పు కూలగా ప్రార్థనలు చేస్తున్న విద్యార్థులు ప్రాణభయంతో పరుగులు తీశారు. మరోవైపు రోగుల భద్రత దృష్ట్యా ఆసుపత్రుల నుంచి వారిని బయటకు తీసుకువచ్చి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. భూకంపం వచ్చిన వెంటనే ఇండోనేషియా వాతావరణ శాఖ పలు ప్రావిన్స్లకు సునామీ హెచ్చరికలు జారీ చేసింది. తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసి ఎత్తైన ప్రాంతాలకు తరలించారు. అయితే సముద్ర మట్టాల్లో పెద్దగా మార్పులు లేకపోవడంతో కాసేపటి తర్వాత ఆ హెచ్చరికలను ఉపసంహరించుకున్నారు. ముఖ్యాంశాలు మరోసారి. దేశ ప్రజలంతా సంకల్పిస్తేనే వికసిత్ భారత్ సాకారమవుతుందన్న ప్రధాని. యువత నాయకత్వ బాధ్యతలు చేపట్టాలని ఎర్రకోట నుంచి పిలుపు. వికసిత్ భారత్ లక్ష్య సాధనకు 7 రంగాలు కీలకమన్న మోదీ. ప్రపంచ సంక్షోభాలను సమర్థంగా అధిగమించి దేశం పురోగమిస్తోందని వ్యాఖ్య. మహిళా రిజర్వేషన్ల బిల్లుకు సహకరించాలని ప్రతిపక్షాలకు ప్రధాని పిలుపు. నక్సల్ భావజాలాన్ని మోసేవారితో అప్రమత్తంగా ఉండాలని సూచన. స్వర్ణాంధ్ర వికసిత్ భారత్ కోసం ప్రజలు కలిసి రావాలన్న చంద్రబాబు. చేతిలో జాతీయ జెండా, గుండెల్లో బలమైన ఎజెండా ఉండాలని ఉద్ఘాటన. రాష్ట్రంలో చిట్ట చివరి వ్యక్తికి సాయం అందించడమే లక్ష్యమన్న సీఎం. 2029 చివరి నాటికి ప్రతి పేదవాడికి సొంతిళ్లు నిర్మించిస్తామని హామీ. తెలంగాణ నీటి వాటాల్లో రాజీ పడే ప్రసక్తే లేదన్న రేవంత్ రెడ్డి. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి రైతుల కళ్లల్లో ఆనందం నింపుతామని ప్రకటన. టీఎస్ ఐపాస్ ద్వారా 1,95,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయన్న సీఎం. 78,000 ఉద్యోగావకాశాలకు హామీ. డ్రగ్స్, ఆహార కల్తీ నివారిస్తామని వెల్లడి. ఇండోనేషియాను వణికించిన మరో భూకంపం. కుప్పకూలిన భవనాలు, ఆవాసాలు. 38 మంది దుర్మరణం. శిథిలాల్లో చిక్కుకున్న అనేక మంది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.